లో వేస్తే అన్ని భక్షాలంతా కూడా మనం కూడా ఎట్లా భస్మం అయిపోతుందో అందుకొరకే జ్ఞాని తో ఆత్మైవ మే మతం. జ్ఞాని పరమాత్మ యొక్క స్వరూపం కాబట్టి ఆయనకు ఆకలి ఏంటిది ఆ మాట చెప్పారు యమనమ్మతో. ఆమెకు తెలుసు కాబట్టి దారి ఇచ్చింది. అందువల్ల జ్ఞానికి ఏదైతే ఉందో సూర్యునికి ఏ ఇది కూడా అంటున్నట్టుగానే భగవంతుడు దేని నిర్లేప అన్నట్టుగానే జ్ఞానికి కూడా భక్షాలు ఉండవు. ఒకవేళ సామాన్యంగా అభక్షం అనేది తినడు. ఒకవేళ ఆయన స్థితిలో ఉండి ఎవరు ఏది పెడితే అది తిన్నాడనుకోండి దానివల్ల దోషము రాదు. ఒక దగ్గర పడుకోని పడుకోవాల్సిన దగ్గర పడుకోకపోయినా అలాంటి సమయంలో కూడా ఆయనకు దోషము రాదు. శయానో ఎత్తకుత్రాది సర్వాత నిద్రపోతూనో నడుచుకుంటూనో ఒకవేళ శరీరం వదిలిపెట్టినప్పటికీ ఆయన మోక్షాన్ని పొందుతాడు గాని మళ్ళీ బంధాన్ని పొందడు అనే విషయాన్ని గుర్తు చేశాడు. ఎందుకు ఆ మాట చెప్పారంటే క్షీరాదుద్రత్వమాజున్యతి క్షిప్తం వైసితత్పునః నతేనే వై కథాం యాతి సంసారే జ్ఞానవాన్ తదా దానికి ఉపమానం చెప్పారు. పాలల్లో నుంచి లేదు పెరుగులో నుంచి వెన్న తీసి నెయ్యి కాసిన తర్వాత మళ్ళీ ఆ పాలల్లో వేస్తే ఎలాగైతే అందులో కలుస్తుందా? ఎక్కడ పోతుంది? అది ఒకే దగ్గర ఉంటుంది. ఆ పాలల్లో కలగదు. ఆ మధ్యలో ఎట్లయితే కలగకుంటుందో అట్లాగే జ్ఞానవాన్న సంసారే జ్ఞానవంతుడు కూడా సంసారంలో మళ్ళీ కలవడు, సంసారం చేత అంటబడడు. పాలల్లోంచి గాని పెరుగులోంచి గాని మధ్య తెలివి వెన్న చేసి నీరు కాచిన తర్వాత ఎట్లయితే మళ్ళీ దానిలో కలవదో దానికంటే భిన్నంగానే ఉంటుందో జ్ఞానవంతుడు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నప్పటికీ ఆ సంసార సంస్కారాలతో అంటబడకుండా ఈ నెయ్యిలాగానే ఉంటాడు. దాంతో ఏకస్తుడు కాదు. నిత్యం పటజియో ఇక్కడికి అయిపోయింది. కైవల్యం అనే ఈ కైవల్య నిరూపణం అనే ఈ అధ్యాయము సాలోక్తి సామీప్య సాన్నిధ్య సారూప్య కైవల్యం అనే 5 రూపాయల మోక్షం చెప్తూ కైవల్య యొక్క స్వరూపము జ్ఞాని యొక్క స్వరూపం ఇటువంటిది. జ్ఞానికి భక్షాలు లేవు, తీర్థస్థానాదులు కూడా వేరే లేవు అనే విషయాన్ని చెప్పి చివరికి ఏం చెప్పారు? జ్ఞాని అయిన వాడు మళ్ళీ సంసారానికి రాడు అని చెప్పి ఈ యొక్క అధ్యాయం దేనికి చెప్పాలి? ఫలం యొక్క అధ్యాయం యొక్క ఫలం. కానీ ఈ అధ్యాయానికి మాత్రము భగవంతుడు చెప్తున్నాడు నిత్యం పఠియో అధ్యాయం రామశ్రీమోతివా. ఈ అధ్యాయాన్ని ఎవరైతే ప్రతిరోజు కూడా పఠన చేస్తారో పారాయణ చేస్తారో లేదా చదివించుకొని వింటారో వాళ్ళు సముచ్యతే దేహబంధాద్ అనాయాసేన రాఘవ. దేహం అనే బంధం నుంచి అనాయాసంగా విడవబడతాడు అన్నాడు. దేహం అనే బంధం ఎట్లా ఉంటుంది అంటే అర్థం మోక్షం ఉంటాయనా అంటే ఏ బాధ లేకుండా చచ్చిపోతాడు అని అర్థం. చచ్చిపోయాడు చాలా మంది బాధపడతా ఉంటారు కదా. అయితే నిత్యం చదివినందువల్ల కొంచెమైనా ఆచరణకు వస్తుందా లేదా? వస్తుంది. కాబట్టి దేహబంధము ఈ యొక్క శరీరమా లేదా శాశ్వతమైన బంధమా అంటే శాశ్వతమైన బంధం తెలియడానికి వీల్లేదు. శాశ్వతమైన బంధం దేంతో కలుగుతుంది? స్వరూప జ్ఞానం మాత్రం చేసిన కలుగుతుంది. కేవలం విన్నందువల్ల చదివినందువల్ల స్వరూప జ్ఞానం కలుగుతుందా? హృదయ గ్రంథులు నశించినందువల్ల స్వరూప జ్ఞానం కలుగుతుందా? తదాకారాకార వృత్తి ద్వారా హృదయ గ్రంథులు నశిస్తాయి. కానీ ఇక్కడ అనాయాసాన్ని అంటే అర్థమేమి? అనాయాస మరణం అంటారే అది అలాంటిది కలుగుతుంది. అందుకొరకు ముఖ్యతే దేహబంధాద్ అనాయాసేన రాఘవ హతస్సంయత చిత్తస్థం నిత్యం పట మహీపతే అనాయాసేన తేన సర్వదా మోక్షమాప్ససి. కాబట్టి ఈ విధంగా మీరు కూడా ఓ రామ నిత్యం ఈ అధ్యాయాన్ని పఠన చేయవలసింది. నువ్వు కూడా అనాయాసేన ఈ శరీర మోక్షమే కదా ఆ మోక్షాన్ని కూడా మనం ఎందుకంటే చదువుతున్నప్పుడు పారాయణ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఒకప్పుడు కాకుండా ఒకప్పుడు ఆచరణకు వస్తుంది. ఆచరణ ద్వారా ఏదైతే ఉందో ఆయన మోక్షాన్ని పొందగలుగుతాడు. ఒక రాజుగారికి భాగవతం శ్రవణం చేయాలనే ఉత్సాహం కలిగిందంట. ఉత్సాహం కలగలేదు, వాళ్ళకు కలిగింది కాదు. ఒక పండితుడే భాగవతం రాజుడికి వినిపించినట్టయితే ఏం కలుగుతుంది? పూర్వకాలంలో రాజుల కాలంలో అక్కడ పోయి తన పాండిత్యాన్ని చూపించినట్టయితే ఏదైనా వినిపించినట్టయితే ఆ రాజులు ఎంతో కొంత ఇస్తా ఉంటా వాళ్ళ యొక్క శరీర పోషణ ఇంటి పోషణ చేసుకుంటుండేవాళ్ళు. అట్లాగే రాజుగారికి వినిపించినట్టయితే తక్కువ డబ్బులు బాగా ఇస్తానని ఉద్దేశం చేత రాజాస్థానికి వెళ్ళాడు భాగవతాన్ని వినిపించేదానికి. కానీ నేను ఒక పండితుని భాగవతం వినిపించాలని అనుకుంటున్నాను అన్నాడు. మంచిదే నాయన, నాకు ఇప్పుడు రాజకార్యాలున్నాయి, నీకు కావలసినవన్నీ కూడా నేను ఒక నది తీరంలో ఏర్పాటు చేస్తాను. నీకు ఉండేదానికి, ఆహారానికి, నీకు సేవ చేసేదానికి ఒక్కసారి పూర్తిగా పారాయణం చెయ్యి, తర్వాత నాతో చెప్పు అన్నాడు. అట్లాగే ఏర్పాటు చేశాడు. ఆది నుంచి అంతవరకు పారాయణం చేశాడు.
రాజుగారి దగ్గర అక్కడ సేవకులు ఆయన ఒక్కర్లేదు, సేవకులు పోయి ఒకసారి పూర్తయింది, మళ్ళొకసారి పారాయణ చేయమన్నాడు. మళ్ళీ పారాయణ చేశాడు. 1, 2, 3, 4, 5 ఇట్లా 10 పారాయణ చేశాడండి. 10 పారాయణ చేసిన తర్వాత ఆయన మళ్ళీ రాజుగారు ఏం చేశాడు, ఇంక రమ్మని వినిపించమన్నాడు, ఆజ్ఞ చేశాడు. ఎవరు? రాజుగారు. ఎవరికి? ఆ పండితుని. నీకు నేను వినిపించవలసిన అవసరం లేదు, నా పాటికి నాకు జ్ఞానం కలిగింది, నేను వెళ్ళిపోతున్నాను అని మరి సమాధానం పంపించేశాడు. చూసారా పారాయణ వల్ల ఏం కలుగుతుంది అంటే, ఒక్కసారికి రెండోసారికి తడబడినప్పటికీ మూడోసారికి ఏదైతే ఉందో పారాయణ చేసే విధానం వస్తుంది. 4వసారికి ఏదైతే ఉందో కొంచెం కొంచెం అర్థజ్ఞానం కలుగుతూ ఉంటుంది. ఇంకా ఆ విధంగా చేస్తున్నందువల్ల అర్థజ్ఞానం ఎక్కువగా పెరిగినందువల్ల దానిలో ఉన్న కంఠస్థం నిత్యం పడ పారాయణం ఎట్లా చేయాలా, మనసుని ఏకాగ్రం చేసి చేయాలి. కొంతమంది కంఠస్థం వస్తున్న ఉద్దేశం చేత ఈ పక్క ఎవరొస్తున్నారో చూసుకుంటే పారాయణ కాదు. సంయుత చిత్త అంటే మనస్సుని ఏకాగ్రం చేసిన వాడయ్యి ఆయన పారాయణ చేయాలి అన్నారు. చెప్పండి, ఎవరు చేస్తారో నిత్యం ఈ అధ్యాయాన్ని? వాళ్ళు పారాయణ చేస్తారు. 1 అంటే 2, 3, 4, 5 కాదు. ఈ చాతుర్మాసానికి 5 మాసాలు, చాతుర్మాసానికి 5 పారాయణ చేసిన ఎంతసేపు పడుతుంది? ఎన్ని శ్లోకాలు? 30 నిమిషాలు, 40 శ్లోకాలు అనుకోండి. 40 శ్లోకాలు అంటే లెక్క 10 నిమిషాలు పడుతుంది. కానీ పారాయణ చేసినందువల్ల ముక్తి యొక్క స్వరూప ముక్తి మనం పొందకపోయినప్పటికీ మన యొక్క మానసిక సంకల్పాలు ఏవైతే ఉన్నాయో, ఒక దగ్గర ఒక గోడను మనం నిత్యము బాగా రుద్దుతూ ఉంటే అది ఎలా ఉంటుంది? నిన్నగా స్వచ్ఛంగా ఎట్లా అవుతుంటుందో అట్లాగే ఒక వస్తువు ద్వారా కావచ్చు, ఒక పారాయణ ద్వారా కావచ్చు, ఒక ధ్యానం ద్వారా కావచ్చు, మన చిత్తాన్ని గోడను నాటికి శుభ్రం చేసిన వల్ల అట్లు కూడా అది శుద్ధంగా అవకాశమే ఉంటుంది. దాని శుద్ధమైన అర్థంలో ఎట్లయితే ప్రతిబింబం చక్కగా పడుతుందో అలాగే శుద్ధమైన ఈ మనస్సు యందు ఆత్మ సాక్షాత్కారము తప్పనిసరిగా కలిగే అవకాశము ఉంటుంది. అనాయాసేన తేలివ సర్వదా మోక్షమాప్ససి. ఆ పారాయణ చేసి అర్థానుసంధానం చేసిన వల్ల అనాయాసం, ఆయాసం లేకుండానే మోక్షాన్ని కూడా పొందగలుగుతారు అని ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. పరమాత్మని నమః. చెప్పండి. శ్రీ విశ్వనాథో విజయతేతరాన్. శ్రీ శివగీత అత 14ోऽధ్యాయः. పంచకోశ వివరణ యోగः. శ్రీరామ ఉవాచ భగవన్ యది తే రూపం సచ్చిదానంద విగ్రహం నిశ్చలం నిష్క్రియం శాంతం నిరవధ్యం నిరంజనం. పంచకోశ వివరం. ఇంతవరకు ఆత్మ యొక్క స్వరూపాన్ని మనం చెప్పుకున్నాం. పంచకోశాలు అంటే అర్థమేమి? ఈ పంచకోశాల్లో ఆత్మ ఎలా సంచరిస్తూ ఏ రూపంలో ఉంటూ ఉన్నాడో దాని యొక్క వాస్తవికత ఏంటో దాన్ని తెలిపేది పంచకోశ వివరణ యోగం. రామునికి సందేహం కలిగింది అంతా ఉన్న తర్వాత భగవంతుడా నీ యొక్క రూపం ఏదవుతుందో సత్ చిత్ ఆనంద విగ్రహం, నీకు వేరే రూపము లేదు. సద్రూపము చిద్రూపము ఆనంద రూపమే నీ యొక్క రూపమైనప్పుడు నిశ్చలం. అంతేకాకుండా చలనం ఎప్పుడవుతుంది? పరిచ్ఛిన్న వస్తువు చలనం ఉంటుంది కానీ అపరిచ్ఛిన్న వస్తువుకు చలనం అంటూ ఉండదు. అట్లాగే నిష్క్రియం. క్రియ ఎప్పుడు జరుగుతుంది అనుకున్నాము? రజోగుణం ఉన్నప్పుడు క్రియ జరుగుతుంది. ఆ రజోగుణమే లేనప్పుడు 3 గుణాలకు అతీతమైనప్పుడు నిశ్చలము నిష్క్రియము. అందువలనే శాంతము అయిన వాడివి. నిరవధ్యం నిరంజనం. అంజనం అంటే ఏంటిది? కాలుష్యం లేదా మాలిన్యం లేదా కర్మ సంచితము అది కూడా లేదు. సర్వధర్మ విహీనంచ. సమస్త ధర్మాలు, లౌకిక ధర్మాలు లేవు, వైదిక ధర్మాలు కూడా లేవు. ఆ సమస్త ధర్మ శరీర ధర్మాలు కూడా లేవు. అలాంటి మనోవాచాం అగోచరం. మనస్సుకు గాని వాక్కుకు గాని గోచరించే వాడివి కాని తత్వానివే ఉన్నావు. సర్వవ్యాపనం ఆత్మానం. సమస్త భూతాల్లో కూడా సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరన్నట్టుగానే సమస్త సర్వవ్యాపకుడవే ఉన్నావు. వీక్షతే సర్వత స్థితం. ఈ యొక్క రూపాన్ని సమస్త రూపంలో ఉన్నాడు. వీక్షతే అంటే చూడబడుతూ ఉన్నావు. అంతేకాకుండా ఆత్మవిద్యా తపో మూలం తద్బ్రహ్మోపనిషత్ సర్వం. ఈ యొక్క స్వరూపం ఏదైతే ఉందో ఆత్మవిద్య ద్వారా తపస్సు చేత తెలియబడేది. ఆత్మవిద్య అంటే అర్థమే అధ్యాత్మ విద్య, విజ్ఞానం అనగా అధ్యాత్మ విద్య, ఆత్మవిద్య అని. ఆత్మవిద్య అంటే అర్థమే ఆత్మను ప్రతిపాదించే విద్య ఏదైతే ఉందో అది ఆత్మవిద్య అన్నారు. అందుకని అధ్యాత్మ విద్య అంటే అర్థం ఏంటిది అంటే మనస్సును ఆత్మయందు నిలిపేదానికి తెలిపే ప్రక్రియ ఏదైతే ఉందో అది అధ్యాత్మం. దాన్ని బోధించే విద్య ఏదైతే ఉందో అది
ఆత్మవిద్య లేదు అధ్యాత్మ విద్య అన్నారు. కాబట్టి ఆత్మవిద్య ద్వారా లేదు తపో మూలం అంటే కారణం. ఆత్మవిద్య కారణం చేత గాని తపస్సు యొక్క కారణం చేత గాని నీవు తెలియబడేవాడు. తత్ బ్రహ్మ ఉపనిషత్ పరం. అదేదైతే ఉందో బ్రహ్మస్వరూపమో అది ఉపనిషత్ ప్రతిపాద్యమై ఉంది కాబట్టి ఎవరది ఇదంతా ఎవరు కలిగిస్తున్నారో నిర్గుణ నిరాకారమే సత్యధర్మ మూలమైన ఆ తత్వం ఏదైతే ఉందో అది నీవు. అది తపస్సు చేత గాని ఆత్మవిద్య చేత గాని తెలియబడేది. అంతేకాకుండా అమూర్తం ఒక రూపం అంటూ లేదు. సర్వభూతాత్మాకారం కారణం అకారణం అన్నారు. సర్వభూతాత్మాక సమస్త భూతాల రూపంలో ఉండేవాడు నీవే. ఎట్లా అయితే ఒకే వ్యక్తి అన్ని పాత్రల యొక్క ఆకారంలో ఉందో అట్లాగే నీ ఒక్కడవే అన్ని రూపంలో ఏకం సత్ విప్ర బహుధ వదంతి అన్నట్టుగా ఒకే సత్పదార్థము ఈ రూపములుగా ఒకే గింజ వేళ్ళు మొదలు కొమ్మలు ఆకులు పువ్వులు కాయల రూపంలో ఎట్లాగా కనిపిస్తుందో ఆ నామము ఆ రూపము ఆ రుచి వేరేగా ఎట్లాగా ఉందో ఎన్ని రూపంగా ప్రపంచం కనిపించినప్పటికీ వారికి మూలకానం ఎవరు? బీజమ్మాం సర్వభూతానాం విద్యుపార్థ సనాతన భూతాలకు మూలకానం నీవే ఉన్నావు. కారణం అకారణం సమస్త భూతాలకు నువ్వు కారణభూతుడై ఉన్నావు. కానీ నీవు మాత్రం అకారణం అంటే నీవు కారణం ఇంకొకరు లేదు. అంటే సమస్త భూతాలకు కారణము దిగరూపమై ఉన్నావు. కానీ నీకు మాత్రం కారణము లేదు. అందుకని నువ్వు ఆద కారణ రూపమై ఉన్నావు. అదృశ్యం అగ్రాహ్యం తగ్రాహ్యం వాగతం భవేత్. అదృశ్యం అంటే చక్షురాదింద్రియాలకు గోచించేవాడివి కాదు. అగ్రాహ్యం అంటే మనసు ద్వారా కూడా గ్రహింపబడేవాడివి కాదు. మరి ఇలాంటి వాడి అయ్యింది ఎట్లా మా ద్వారా గ్రహించబడతావు? ఇది ప్రశ్న. ఇంత పొడుగ్గా ఉంది ప్రశ్న. తర్వాత అత్రోపావం. కాబట్టి అగ్రాహ్యమైన వస్తువు మనస్సుకు గాని ఇంద్రియాలకు గాని ఎట్లా గోచరింపబడుతుంది గ్రహింపబడుతుంది? అత్ర అంటే ఈ విషయం లోపల. ఏ విషయము? ఇక్కడి నుంచి 12 దాకా ఉంది సంశయం. అంటే ఆత్మ యొక్క విశేషం ఈ విధంగా ఉంది. ఈ సమస్త ధర్మ విలీనమైన ఈ తత్వం ఏదైతే ఉందో మనోవాక్కులకు అందింది కాబట్టి అది దాన్ని గ్రహించాలి అంటే ఎలా ఉపాయం? ఉపాయం అంటే సాధన. అదానాస్తేన భిన్నవస్తు శంకర. అది తెలియని కారణం చేత నేను ఖిన్నుడనే దుఃఖితమై ఉన్నాను. ఆ విషయాన్ని నాకు చెప్పవలసింది అని ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుపుతూ ఆ ఆత్మస్వరూపము మనస్సుకు ఇంద్రియాలకు గోచరం కాదు కాబట్టి మరి మనోవాక్కు ఇంద్రియాలకు ఏ విధంగా గోచరం అవుతుందో ఆ గోచరమయ్యే సాధన రూపాన్ని నాకు తెలపవలసింది అని రాముడు ప్రశ్న వేశారు. దానికి పరమశివుడు సమాధానం చెప్తున్నాడు. ఈశ్వర ఉవాచ శృణురాజ ప్రవక్ష్యామి తత్వోపాయం మహాభుజ. మహాభుజ అంటే ఆజానువాహుడైన ఓ రామ, దాని యొక్క ఉపాయం అంటే సాధన నేను చెప్పబోతున్నాయ్యా. సగుణోపాసనాభిస్తో చిత్తైకాగ్రం విధాయ స్థూలారంభదిగా న్యాయ తత్వచిత్తం ప్రవర్తయేత్. ఈ శ్లోకం ఏదైతే ఉందో చాలా ముఖ్యమైన శ్లోకం. ఎందుకంటే చాలా మంది సగుణ ఉపాసన దండిస్తూ ఉంటారు కదా. అందువల్ల ఎందుకొరకు సగుణోపాసన తెలపబడింది జీవుడికి? దానికి సగుణోపాసన అభిస్తు చిత్తైకాగ్రం విధాయచ. సగుణోపాసన ద్వారా చిత్తం యొక్క ఏకాగ్రను మొదలు మనము సమకూర్చుకోవాలి. అయితే ఇప్పుడు సగుణోపాసన దేనికి కారణభూతమైంది? మోక్షానికా చిత్త ఏకాగ్రతగా? సగుణోపాసన లేనిదే చిత్త ఏకాగ్రత కలగదు. ఎందుకు అంటే పరాంశిగా నిగత్తన స్వయంభూ తస్మాత్ పరం పశ్చిమ పరాత్మ కచ్చిద్ధీర ప్రత్యేగాత్మను ఉంటున్నారే కఠోపనిస్తూ సోమవారి ద్వారా ఈ యొక్క ఇంద్రియాన్ని బ్రహ్మదేవుడు బహిర్ముఖంగా సృష్టి చేశారు కాబట్టి స్థూలమైన ఇంద్రియాలను స్థూలమైన వస్తువులను చూస్తుంది కానీ సూక్ష్మ వస్తువులను చూడలేదు. మరి అందువల్లనే దీనికి స్థూలం కావాలి కాబట్టి సగుణాకారం ఏంటిది స్థూల రూపము, నిర్గుణాకారం సూక్ష్మ రూపము. ఇలా చిత్తైకాగ్రం చేసేదాని కొరకు మనకు ఏర్పడింది ఏంటిది అంటే సగుణారాధన. ఇప్పుడు అది సార్థకమా నిరర్థకమా? అయితే అందులోనే పడి ఉండేది. అది ఎంతసేపు పాత్రలు నవ్వుతా ఉంటాం మాట్లాడారు. ఆ తర్వాత ఏం చేయాలా? పంట చేయాలా? ఆ తర్వాత ఏం చేయాలా? తినాలా, అనుభవించాలా, హాయిగా ఉండాలా. జీవితాంతం సగుణోపం చేయాలో అర్థం కాదు. చిత్తైకాగ్రత కలిగే వరకు సగుణోపాసన కావాలా. చిత్తైకాగ్రత కలిగిన తర్వాత ఏం చేయాలా? ఆ సగుణోపాసన ద్వారా ప్రతిపాదింపబడిన వస్తువు దాని వెనకాలన్న సూక్ష్మత్వం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకునే దాని కొరకు ఈ ఏకాగ్రత మనము వినియోగం చేయాలి. దాని ఉపమానం ఏంటిది అంటే స్థూలారుంధతికి న్యాయాతు తత్వ చిత్తం ప్రవర్తయేతు. స్థూలారుంధతికి న్యాయం చేత చిత్తాన్ని తత్వ అంటే నిర్గుణ పరమాత్మ నుండి ప్రవర్తింప చేయాలి. ఒకసారి చెప్పని గుర్తు ఉంటుంది స్థూలారుంధక న్యాయం. కొత్తగా వివాహమైన దంపతులకు అరుంధతి నక్షత్రాన్ని చూపించాలంటే వాళ్ళు కొత్తగా చూడలేదు. ఎప్పటివరకు అమ్మనాన్నలు తాత ముత్తాతలు తాతదారనో నాయనమ్మదారనో చూస్తే పర్వాలేదు. కానీ ఒకవేళ కొత్తగా చూడవలసిన వాళ్ళకి ఏం చేస్తారు? అనంతమైన ఆకాశములు, అనంతమైన నక్షత్రాలు, ఆ నక్షత్రాల మధ్యలో వాటిని వేరు చేయాలంటే సప్తఋషి మండలము. సప్తఋషి మండలం తెలుసా? 4 నక్షత్ర ఒక మూలకం 3 నక్షత్రాలు పోతాయి. తెలంగాణ ప్రాంతం దాన్ని ఏమంటారు? పట్టి మంచం అంటారు.
కాబట్టి ఈ ఎన్నిక మధ్యలో ఒకదాని సప్తఋషి మండలాన్ని గుర్తు చేశారా లేదా? అక్కడ ఉంది 4 చుక్కలు, దానికి ఎదురుగా 3. ఆ 3 ఉన్నది మధ్యలో ఏదైతే ఉందో వశిష్ఠ నక్షత్రము. మనం చూసేది ఏంటిది? అనంత నక్షత్రం కదా. మరి ఇంత పొడి రామం ఎందుకంటే ఒక్కసారి చూడలేం కాబట్టి అన్ని నక్షత్రాల్లో సప్తఋషి మండలాన్ని వేరు చేసి, ఆ సప్తఋషి మండలంలో ఉన్న 3 లైన్గా ఉన్న వాటిని వేరు చేసి, ఆ 3 కూడా మధ్య నక్షత్రం వశిష్ఠ నక్షత్రం చెప్పి, ఆ నక్షత్రం పక్క మినుకు మన ఏదైతుందో అదే అరుంధతి నక్షత్రం అని ఏ విధంగానైతే ఇవన్నిటిని వేరు చేసి చిట్టచెరున్న లక్షభూతమైన అరుంధతి నక్షత్రం దగ్గర చిత్తాన్ని ఎలాగైతే మేము ప్రవేశింపజేశామో, అట్లాగే ఈ యొక్క సగుణోపాసన ద్వారా ఒక్కొక్క అంగాన్ని మనం అవగాహన చేసుకుంటూ మనలో ఆరోపణ చేసుకొని తదాకారాకారం చేసుకొని అందుకొరకు దేవో భూత్వ దేహం విజయతో ఈ శరీరాన్ని దేవతా స్వరూపం దీన్ని అహంగ్రహోపాసన అని కూడా అంటారు. అంటే అహంగ్రహం అంటే నేనే ఆ తత్వమే నేను, అంటే నేనే రాముడు కావచ్చు, శివుడు కావచ్చు, ఏదో నీ ముందున్న ఒక ఆకారము, ఆ ఆకారం ద్వారా చిత్తాన్ని ఏకాగ్రం చేసి నువ్వు ఈ లక్ష్యభూతమని ఏ నిర్గుణతత్వం అయితే ఇంతవరకు చెప్పబడిందో ఈ 4 శ్లోకాల ద్వారా రాముడు అడిగాడో ఆ తత్వాన్ని మనం గుర్తు చేసుకునే దాని కొరకు ఏకాగ్రత కావాలి. ఆ ఏకాగ్రతను ఎక్కడ ప్రవేశం చేయాలి? నిర్గుణ తత్వం ముందు, తత్ర అంటే నిర్గుణ తత్వం ముందు చిత్తం ప్రవర్తయేతు, ఆ చిత్తాన్ని ప్రవేశింపజేయాలి. ఇప్పుడు సగుణాకారణ ద్వారా మనకు ప్రయోజనం ఏంటి అంటే చిత్త ఏకాగ్రత. తర్వాత చిత్తశుద్ధికి ప్రయోజనకారి ఏంటిది? నిష్కామకర్మేమో చిత్తశుద్ధికి ప్రయోజనకారి, సగుణారాధనేమో చిత్త ఏకాగ్రత. 2 పనులు ఉన్నాయి చిత్తానికి. ఎందుకంటే అది చంచలము, మాలిన్యం కదా. నీళ్ళున్నాయనుకోండి, చంచలము మాలిన్యంతో కూడుకున్న దాన్ని ఒక పాత్రలో తీసుకొచ్చాం, చంచలత్వం పోయింది. మాలిన్యం పోవాలంటే ఏం చేయాలి? దానిలో పట్టుకోవాలనో చిల్లగింద గిందనో వేయాలి. వేసేటప్పుడు మాలిన్యం కూడా అడుగుపెట్టి పోతుంది. అట్లాగే చిత్తానికి కూడా చాంచల్యం ఉంది, మాలిన్యం ఉంది. చాంచల్యం అనేది దాని యొక్క స్వభావం, మాలిన్యం ఏంటిది? కర్మ యొక్క సంస్కారం. అందువల్ల దాన్ని చాంచల్యం మాలిన్యం పోవాలంటే ఏం చేయాలి? నిష్కామ కర్మ కావాలి. చాంచల్యం పోవాలంటే ఏం కావాలి? సగుణారాధన కావాలి. అందుకని నిష్కామ కర్మ చిత్తశుద్ధికి ప్రయోజనకారైంది, సగుణారాధన చిత్త ఏకాగ్రతకు కారణమైంది. ఈ 2 ద్వారా ఏదైతే ఉందో నీ లక్ష్యభూతం నిర్గుణ తత్వము ఆ తత్వంలో ప్రవేశింప చెయ్యామా అని ఈ విధంగా ఉపాయం చెప్పిందే సాధన. అంటే మొదలు శుద్ధి కావాలి, తర్వాత ఏకాగ్రత కావాలి. తస్మిన్ అన్నమయే పిండే స్థూలదేహే సమీభృతాం జన్మజాది జర మృత్యు నిలయే వర్తదే దృఢ ఆత్మవిగ్రహం నానాది కదాచిన్ నైరవీయతే. ఇలా ఎందుకు చెయ్యాలంటాయేమో? అన్నమయే పిండే స్థూలదేహే, ఈ శరీరం ఏంటిది? అన్నమయ పిండం, అన్నంతో పెరిగింది. అన్నం ఉంటే పెరుగుతుంది, అన్నం లేకపోతే క్షీణిస్తుంది. అందుకొరకే దీన్ని అన్నమయ కోశం అన్నారు. అన్నం చేతిని పుట్టింది, అందుకొరకే అంటే అన్నాధ్యేవ కల్విమాని భూతాన్ని జాయంతే జాతేన అన్నాన్ని జీవంతే అన్నం ప్రయంతం సంవిశంతే తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ. తైతరీయోపనిషత్తులో అన్నం చేతిని భూతాలు అంటే భూత ప్రపంచము అంటే ఈ శరీరాలు పెట్టినాయి. అన్నం చేతిని జీవిస్తున్నాయి, చుట్టూ చివరికి అన్నంలోనే అన్నస్వరూపమైన పరమాత్మలోనే లభిస్తున్నాయి ఈ శరీరాలు. అందుకొరకు జీవుడికి అన్నమయ పిండే చూడదు తనుభృతాం. తనుభృతం అంటే జీవుడు, తనను భరించిన వాడు, తనను భరించేవాడెవడు? జీవుడు. అలాంటి వాడికి అన్నమయ శరీరం అంటే ఏమవుతుంది? జన్మ వ్యాధి జర మృత్యు నిలయ స్వరూపం. ఈ శరీరం ఎటువంటిది? జన్మ అంటే పుట్టేది, వ్యాధి అంటే రోగాలతో కూడుకుంది, మృత్యు అంటే చచ్చిపోయేది. 3 నిలయ ఉంటాం. నిలయ అంటే ఏంటిది? ఆశ్రయము. నిలయ అంటే ఇల్లు అంటాం కదా మనం. నిలయ అంటే ఏంటిది? ఇల్లు. ఈ 3కి ఇల్లు అంటాయి. ఏది? ఈశ్వరు శరీరం. ఏ 3? జన్మ జర వ్యాధి మృత్యు. సరే ఒక 3 చేశారనుకోండి, జన్మ మృత్యు మధ్యలో వ్యాధి జరను వదిలిపెట్టేసేయండి. ఈ 3కి ఆశ్రయమే కానీ అది నీవు కాదు, అది సుఖ స్వరూపం కూడా కాదు. జన్మకు ఆశ్రయము, మరణానికి ఆశ్రయము, మధ్యలో వ్యాధికి ఆశ్రయము వర్తతే దృఢ. అందుకొరకే ఇలాంటి దాంతో కూడుకున్న శరీరమందు ఆత్మదుగ్రహం మానాతో, ఇదే ఆత్మ అదే నేను అని మానాత అంటే దానికి నీవు అభిమానం కలిగినందువల్ల. మానం అంటే ఏంటిది? అభిమానం. ఈ అన్నమయ శరీరము లేదు జన్మ వ్యాధి మృత్యుతో కూడు జన్మ వ్యాధి మృత్యులకు నిలయమైన ఈ శరీరం అందు ఇదే ఆత్మ, ఇదే నేను అనే అభిమానం కలిగినందువల్ల కదాచి నైవ హీయతే. ఆ ఒక్క జ్ఞాని తప్ప మిగతా సామాన్య సాధకులు కావచ్చు, విశేష సాధకులకు కావచ్చు, ఎవరికి కూడా నేను వెళ్తున్నాను, నేను తింటున్నాను, నేను చూస్తున్నాను భావన వస్తుందా లేదా? శరీరం పైన నేను తాను ఆరోపణ చేసి వ్యవహారం చేస్తున్నాడా? ఆరోపణ లేకుండా వ్యవహారం చేస్తున్నాడా? అందువల్ల అక్కడ అభిమానం పోయిందా? అక్కడ దేహాభిమానం పోయిందా? ఆత్మాభిమానం వచ్చిందా?
ఆత్మానాభిమానం రాలే, దేహాభిమానం వచ్చింది కాబట్టి నేను వస్తున్నాను ఉండండి, నేను చూస్తున్నాను ఉండండి, నేను అన్నం తింటున్నాను వగరెవరు అంటున్నాను. తినేది ఎవరు? నేను కాదు. నేనుకు ఆధారభూతమైన ఏదైతే ఉందో అది దేహం మాత్రమే అనుభవిస్తూ ఉంది. ఇందువల్ల కదాచిత్ నైవహీయతే, వాస్తవికమైన స్వరూపం ఏంటిదో అది తెలిసే అంతవరకు శరీరం ముందు ఆత్మాభిమానము పోదు. కానీ వాస్తవికంగా శరీరం యొక్క స్థితి ఏంటిది? చావు పుట్టుకల రోగాలకు నిలయం కొరకే దుఃఖాలయం అశాశ్వతం. ఏంటిది? ప్రపంచం కాదు ఇది. ఈ శరీరం ఏదైతే ఉందో దుఃఖాలకు ఆలయము, కొన్ని శాశ్వతం అంటే అశాశ్వతము. సుఖాలయం చెప్పాలి, బోర్డు పెద్దది పెట్టాడు భగవంతుడు. ఈ ప్రపంచం కూడా దుఃఖాలయం అశాశ్వతమే. ప్రపంచాన్ని అనుభవించాలి, సంపాదించాలనుకునే ఈ శరీరం కూడా దుఃఖాలయం అశాశ్వతమే. వివిధ విషయాలను ఉంటే రేపు చూసుకున్నాం. హరి అంత శివ ఏదఢ ఆత్మబుద్ధిరహమ్మానాత్ కదాచిన్నైవహీయతే. అమూర్త స్వరూపమే, కారణరూపమే, అదృశ్యమే, అగ్రాహ్యమే, సర్వవ్యాపకమైన తత్వము ఏ విధంగా గ్రాహ్యమవుతున్నావు అని రాముని యొక్క ప్రశ్న 4 శ్లోకాల్లో వేసినప్పుడు ఏం చెప్పాడు? స్థూలారంధదిక న్యాయ తత్వచిత్తం ప్రవర్తయేత్. 5వ శ్లోకం చివర స్థూలారంధిక న్యాయం చేత సగుణారాధన చేసినందువల్ల చిత్త ఏకాగ్రత కలుగుతుంది అని. స్థూలారంధిక న్యాయం అంటే మనం నిన్న చెప్పుకున్నాం. అందువల్ల అన్నమయ పిండం అంటే అన్న ప్రాచుర్యం చేత కలిగే ఈ శరీరం అన్నమయం. ఇదే స్థూల దేహం అని చెప్పబడుతుంది జీవులకు. అదేంతో కూడుకునుంది? జన్మ, వ్యాధి, జర, మృత్యువు 4తో కూడుకొని ఉంది. ఈ 4 విశేషాలతో కూడుకున్న స్థూలం శరీరం ముందు ఎవరైతే అహం నేను అనే బుద్ధి కలిగి ఉంటుందో ఆ బుద్ధి ఏదైతే ఉందో కదాచిత్ నైవహీయతే, అది వదిలిపెట్టేది కాదు. వల్లనే ఈ స్థూల శరీరాన్ని నేను అనే భావనతో చెప్తూ ఉన్నారు. అది శరీరం పుట్టేదా పుట్టందా? శరీరం పుట్టేదే. మన ఆత్మ పుడుతుందా? పుట్టదు. నువ్వు రెండింటిని ఏకం చేస్తున్నావు నేను నేను అని. నేను చెప్పుకున్నానే, నేను తింటున్నాను, నేను వెళుతున్నాను, చేస్తున్నానప్పుడు వెళ్ళేది తినేది చూసేది ఎవరు? శరీరం కదులుతూ ఉంటాయి, నేను వెళ్తున్నా అన్నాడు. వెళ్ళేది ఆత్మ, వెళ్ళదు. ఆత్మ పుట్టదు, ఆత్మ చావదు. పుట్టేది, వెళ్ళేది, చచ్చేది స్థూల శరీరం మాత్రం. ఆత్మ నజాయతే నిత్యో మ్రియతే వా కథంచన. అది నిత్యమైనందువల్ల పుట్టేది కాదు. అది పుట్టదు కాబట్టి చచ్చేది కూడా కాదు. సంజాయతే అస్తి విపరిణమతే వర్ధతే తథా క్షీయతే నశ్యతీత్యేతే షడ్భావావశస్మృత. సంజాయతే నిర్ణయానికి వచ్చేసింది. జాయతే అస్తి వర్ధతే. సంజాయతే సమ్యక్ జాయతే ఇది సంజాయతే. అది కర్మఫలాన్ని అనుసరించి ఎలా పుట్టాలో అలా పుడుతుంది. ఎలా పుట్టాలంటే అర్థమేంటి? ఎవరెవరి కర్మానుసారంగా ఏ ఏ శరీరం రావాలో ఆ విధంగా బయటికి వస్తుంది. బయటికి రావడం అంటే లోకంలోకి వస్తుంది. తర్వాత అస్థి. అస్థి అంటే పుట్టిన తర్వాత ఉంటుంది. పుట్టిన తర్వాత ఉండేవి కొన్ని, పుట్టిన తర్వాత పోయేటివి కొన్ని. పుట్టగానే పోతాయా లేవా? పోతాయి. కొన్ని ఉన్న తర్వాత మళ్ళీ విపరిణమతే పరిణామం చెందుతూ ఉంటుంది. వర్ధతే పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత క్షీయతే కొంచెం కొంచెం క్షీణ దిశకు వస్తూ ఉంటుంది. వయసు అయిపోయిన వాళ్ళ శరీరం ఉన్న వయసులో ఉన్న శరీరం ఒకే రకంగా ఉంటుందా? ఉండదు. క్షీణ దిశకు వస్తుంది. చివరికి నశ్యతి. వీటిని షడ్భావ వికారాలు అంటారు. వికారం అంటే ఉన్న వస్తువు ఇంకొక రకంగా మారడం ఏదైతే ఉందో వికారము అంటారు. పురోగంతనికి వికారంగా ఉంది, ఏదైనా ముందు తీసుకోవాలంటామా లేదా? అనా లేదా? అంటారా? ఎప్పుడైనా అన్నారా? వికారం అంటే ఏంటి? తెలియని మార్చున్నారంటే పదం. పురోగంతం వికారంగా ఉంది, డాక్టర్ దగ్గర వెళ్ళాలి అన్నారా లేదా ఎప్పుడైనా? అంటే మీరు ఎవరు మాట్లాడలేదు కాబట్టి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు అని అర్థం. మరి వికారంగా ఉంది అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఉండే స్థితిలో మార్పు కలిగింది కాబట్టి దాన్ని వికారము అన్నాం. ఎప్పుడు ఉండే స్థితి ఏంటిది? సహజమైన గుణము ఆరోగ్యం. దానికి భిన్నత్వం వచ్చినప్పుడు అనారోగ్యం కలుగుతుంది. అంతే కదా? అందువల్ల వికారం అంటే మార్పు. అట్లాగే ఇక్కడ జాయతే అంటే పుడుతుంది, తర్వాత ఉంటుంది, విపరిణమతే పరిణామం వస్తుంది, అందులో పెరుగుతుంది, క్షీణిస్తుంది, నశిస్తుంది. ఇది శరీరానికే కానీ ఆత్మకు లేదు. ఒకటి ఎప్పుడైతే ఉంటుందో మిగతా 5 దానిని అనుసరించి వద్దన్న వస్తూ ఉంటుంది. ఒకటేంటిది? పుట్టుక లేదా చావు. ఈ మధ్యలో వస్తాయనుకోండి. ఒకటి చావు అనేది ఉంటే వాడు పుట్టి ఉన్నాడు కదా, పుట్టావు అంటే వాడు చచ్చి ఉన్నాడు కదా. జాతస్య ధ్రువో మృత్యు. పుట్టిన దానికే చావు, చచ్చిన దానికే పుట్టుక. ఈ మధ్యలో 4 అవి తప్పనిసరి వస్తూ ఉంటాయి. పుట్టినవాడు చచ్చేదాకా ఉంటాడు. వాడి దగ్గర పోయి డాక్టర్ జ్యోతిష్యం దగ్గర పోయి చేయి చూడమన్నాడంట ఒక ఆయన. చూస్తున్నాడు.
బుద్ధరేఖ బాగా ఉంది, అన్ని రేఖలు బాగానే ఉన్నాయి, లక్ష్మీ పదం ఉంది, సంతానం బాగా ఉంది, అనుకూలమైన భార్య, నన్ను ఎంతవరకు బతుకుతాయని అడిగా అంటేవాడు. నువ్వు చచ్చేదాకా బ్రతుకుతావయ్యా అని అంటేవాడు. చచ్చేదాకా బ్రతకడం ఏంటి? ఎప్పుడు చచ్చేదాకా బ్రతకడం ఏంటి? చచ్చేదాకా బ్రతకంటే 3 సంవత్సరాల తర్వాతన, 60 సంవత్సరాల తర్వాతన, ఎప్పుడు వస్తే అప్పుడే క్షణాలు వచ్చిపోవచ్చు కదా. నువ్వు ఆయన చెప్పేది చచ్చేదాకా బ్రతికేది, అది అందరికీ తెలుసు చచ్చేదాకా బ్రతికేది. అందువల్ల చావంటూ ఉంటే పుట్టుక ఉంది, పుట్టుక అంటూ ఉంటే చావు అనేది ఉంటుంది, మధ్యలో ఈ 4 అనేది వస్తుంది. అది శరీరానికి తప్ప ఆత్మకి లేవు అంటున్నా. ఆత్మలో వికారిత్వం ఘటస్థనపచోయధ. ఆత్మకు వికారం లేదు. కొండలో ఉన్న ఆ ఆకాశానికి ఎట్లా అయితే వికారం కలదు, గుండ వంకర పోయినా, కుండ చక్కగా ఉన్నా, గుండుగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, పగిలిపోయినా, అందులో ఉండే ఆకాశానికి ఏమాత్రం కూడా ఇవన్నీ అంటకుండా ఉంటాయో. ఇంకా చెప్పాలంటే పొయ్యి మీద పెట్టి దాన్ని మంట పెట్టిన ఆకాశం ఎప్పుడు కూడా వేడి కాదు, చల్లన కాదు. ఒకవేళ మరి లోపల పెడితే వేడి కనిపిస్తుంది కదా అంటే వేడి లోపల ఉన్న వాయువు కానీ ఆకాశం కాదు. అందువల్ల ఏమాత్మా వపుస్తస్మాది సంచింతయేతు బుధ. కుండలోని ఆకాశానికి ఎట్లాగైతే వికారం లేదో అట్లాగే ఆత్మకు కూడా వికారం లేదు అని బుధ సంచింతయేత్ సమ్యక్ చింతయేత్ భావయేత్. బాగా భావన చేయాలి. ఎవరా ఆయన చేసేవాడు? బుధ అంటే బుద్ధిమంతుడు అన్నాడు. అంటే చింతన చేసే వాళ్ళంతా కూడా బుద్ధిమంతులు, చింతన చేసే వాళ్ళంతా కూడా ఏమంటారు వాళ్ళను? ఏమంటే నా బుద్ధి భయం అనుకుంటారు, ఏమని భయం. ఆత్మను చింతన చేసేది ఏ విధంగా చేయాలా? అధికారి, నిర్గుణము, నిష్క్రియము, సర్వవ్యాపకము, సత్యము, జ్ఞానము, అనంతము, అదే నేను అని ఈ భావన ఎప్పుడైతే దృఢమవుతుందో ఆ భావన ప్రకారమే ఆ వృత్తి కలుగుతుందని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము. అట్లాగే శరీరము పుట్టుకతో షడ్భావ వికారాలతో కూడుకుంది, ఏకదోషం ఉంది, పరిచ్ఛిన్నమైంది. అందువల్ల ఇది సత్యము కాదు, నిత్యము కాదు, నేను కాదు అని చింతన ఇటు ఆ చింతన అటు కలిగిన వాడు ఎవరైతే ఉన్నారో అతనే బుద్ధిమంతుడు. అంటే అర్థం ఏమి? బుద్ధి లేదా? ఎవరికి లేదు బుద్ధి? పశువులకు కూడా బుద్ధి ఉంది, ఉందా లేదా? గడ్డి తీసుకుని పోతే గబుక్కన పరిగెత్తుకుని వస్తుంది, కర్ర తీసుకుంటే గబుక్కన పెరుగుతుంది. వాటికి కూడా ఉందా లేదా బుద్ధి? ఇప్పుడు కర్ర తీసుకుంటే ఏమనుకుంటుంది? నన్ను కొడతాడేమో భయం ఉంటుంది కాబట్టి పరిగెత్తుకుని పోతుంది. గడ్డి తీసుకుంటే నా కొరకే వస్తుందా అని పరిగెత్తుకుని వస్తుందా లేదా? మరి బుద్ధి ఉండి అది పోతుంది, వస్తుందా బుద్ధి లేకనా? మరి ఇక్కడ కూడా బుద్ధి అయిన వాడు చింతించాలంటే ఎలాంటి బుద్ధి కలిగిన వాడు? శాస్త్ర గురు వాక్యాల ద్వారా సంస్కరింపబడిన బుద్ధి కలిగిన వాడు. బుద్ధి అందరికీ ఉంది, లేదని కాదు, కానీ వీటన్నిటికి కూడా సంస్కరింపబడిన బుద్ధి లేదు. కాబట్టి ఏ వ్యక్తి యొక్క బుద్ధి యొక్క సంస్కారం ఎందులో సంస్కరింపబడుతుందో వాళ్ళు దాన్ని చింతిస్తారు, కానీ ఇంకోదాన్ని చింతించే అవకాశం సామాన్యంగా ఉండదు. అందువల్ల వాస్తవికత ఎంతో తెలుసుకొని ఆ బుద్ధిని దాని యందు ప్రవేశింపచేసి దాని ద్వారా తన లక్ష్యభూతమైన తత్వాన్ని చింతించడం ఏదైతే ఉందో అదే నిజమైన సంస్కారం. అందుకొరకే ఇక్కడ ఏమంటున్నాడు? సంచింతయేత్ బుధః మూషా నిక్షిప్త హేమాభా కోశ ప్రాణమయోత్రతో వర్తతే అంతరతో దేహే బద్ధ ప్రాణాదివాయుభిః కర్మేంద్రియై సమాయుక్తశ్చరణాది క్రియాత్మకః క్షుత్పిపాసా పరాభూతో నాయమాత్మా గురోయతః. మూషా నిక్షిప్త హేమాభః కోశ ప్రాణమయోత్రతో. మూష అంటే మూస అంటారు తెలుగులో. మూసలో వాళ్ళు బంగారం కరిగే వాళ్ళు బంగారం దానిలో పెట్టి ఏం చేస్తారు? కరిగిన తర్వాత ఆ ద్రవాన్ని ఒక ఆకారాన్ని, మనకి ఏ ఆకారం కావాలో ఆకారాన్ని ఒక మట్టి ద్వారానో ఇసుక ద్వారానో తయారు చేసి దానిలో పోసి అద్దుతారు. అది ఏ ఆకారం అవుతుంది? మనం ఏ ఆకారంలో పోస్తామో ఆ ఆకారం రూపాన్నే ధరిస్తుంది. అట్లాగే ఈ స్థూల దేహాన్ని ఏమనుకున్నాము? అన్నమయ కోశం అనుకున్నాం. ఆ అన్నమయ కోశం ఎలా ఉందో అట్లాగే దాన్ని అనుసరించే ప్రాణమయ కోశం కూడా ఉంటుంది. మూస కరిగిన ద్రవాన్ని పోసి అద్దినంత వల్ల మనం దేనిలో ఏ ఆకారం పోసామో ఆ ఆకారం ఉన్నట్టుగానే అట్లాగే ప్రాణమయ కోశము ఏ కోశంలో ఉన్న ఏ మూసలో ఉందో అదే ఆకారాన్ని పొందుతుంది. ఏ మూసలో ఉంటుంది ఈ ఆకారము? ఎన్ని రకాల మూసలు? 84 లక్షల రకాల మూసలు. ఆ మూస ఆకారాన్ని పొందుతూ ఉంటుంది. కాబట్టి ఈ వాయువు ఏదైతే ఉందో సాధ్యమైనంత వరకు జ్ఞానం కలిగిన వాడు నిషిద్ధ కర్మ చేయనే చేయడు. ఒకవేళ చేశారు జరిగింది అనుకోండి, సమాహిత